వారం రోజులుగా దేశంలో సంచలనం రేపిన హెడ్ మాస్టర్ కేసు ఈ రోజుతో తెరపనుంది. అసలు ఈ హెడ్ మాస్టర్ ఎవరు? ఆ 7 పాస్పోర్ట్లకి ఇతనుకున్న లింక్ ఏంటి? అసలు హెడ్ మాస్టర్ దోష నిర్దోష? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సమాధానం దొరకనుంది. వెయిట్ అట్ ప్రెజెంట్ నాకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లోపల మీటింగ్ అయిన తర్వాత మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంత రెడీనా? Okay, sir. The Chief Minister and all the officials have arrived. We'll be reaching in 5 minutes. You can get some rest here. No. I have to come. Good morning, Honorable Chief Minister, Central Minister, and all the ministers and officers present this morning. గత కొన్ని రోజులుగా రుద్రవరం గ్రామం నుంచి ఢిల్లీ రాజధాని వరకు అందరినీ వెంటాడుతున్న ఒకే ఒక ప్రశ్న, హెడ్ మాస్టర్ ఎవరు? And the answer is Arjun Prasad, CFO of the underworld, the Chief Financial Officer of the underworld. మాఫియా తనకి ముద్దుగా పెట్టుకున్న పేరు డాడీ. ఫైనాన్స్ మినిస్టర్ గారు, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. ఎంతమంది కలిసి ఆడిట్ చేస్తున్నారు? 120 మంది. అండర్వరల్డ్ బడ్జెట్ ఎంత తెలుసా? 2 కోట్ల కోట్లు. 2 లక్షల కోట్లను ఆడిట్ చేయడానికి 120 మంది పనిచేస్తే 2 కోట్ల కోట్లను ఆడిట్ చేయడానికి ఎంతమంది కావాలి? ఒక్కడు, ఒకే ఒక్కడు. ఒక మారుమూల ప్రాంతంలో రుద్రవరం అనే ఒక చిన్న గ్రామంలో ఆఫీస్ రూమ్ లో కూర్చుని ల్యాప్టాప్ కీస్ నొక్కుతుంటే స్టాక్ మార్కెట్ దశ దిశ మారిపోతోంది. ఒక బాంబ్ బ్లాస్ట్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఐఎస్ఐ ఇయర్లీ బడ్జెట్ వరకు, ఒక ఐపీఎల్ బెట్టింగ్ అయ్యే బడ్జెట్ దగ్గర నుంచి ఎలక్షన్ ఫండ్ బడ్జెట్ వరకు లెక్కలన్నీ ఆఫీస్ రూమ్ లో కూర్చుని తనే డిసైడ్ చేస్తున్నాడు. ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే, అండర్ వరల్డ్ కంటూ ఒక సెపరేట్ బ్యాంకింగ్ సిస్టమ్ డిజైన్ చేసి దాని ఆపరేషన్స్ అన్ని అక్కడి నుంచే మేనేజ్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటో అనుకుంటున్నారా? పార్కింగ్ లాట్ లో చనిపోతున్న వాచ్మ్యాన్ దగ్గర నాకు ఏటీఎం కార్డు దొరికింది. అదే ఈ కేసుని ఒక మలుపు తిప్పింది. అదొక నార్మల్ ఏటీఎం కార్డు, కానీ డేటాబేస్ లో దాని అకౌంట్ డీటెయిల్స్ ఏమీ లేవు. కార్డు పనిచేయడం లేదు. పైన స్టిక్కర్ తీసి చూస్తే అదొక బ్లాక్ కార్డ్, హైలీ టెక్నాలజికలీ డిజైన్డ్ కార్డ్. సీసీ ఫుటేజ్ చూశాను. ఈ కార్డ్ ని వాచ్మెన్ ఒక పాన్ షాప్ లో ఇచ్చాడు. ఆ పాన్ షాప్ ని సెర్చ్ చేసి చూస్తే ఈ స్వైపింగ్ మిషన్ దొరికింది. వేలల్లో కావాలనుకుంటే పాన్ షాప్ లో, లక్షల్లో కావాలనుకుంటే బట్టల షాప్ లో, కోట్లలో కావాలనుకుంటే పార్కింగ్ లాట్. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు స్విస్ బ్యాంక్ కన్నా పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ రన్ చేస్తున్నారు. అండ్ యు నో వన్ థింగ్, ఇదంతా దుబాయ్ లో ఉన్న కాబా టవర్స్ లో సాఫ్ట్వేర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద జరుగుతోంది. అంతెందుకు సార్, మన హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇందులో పెద్ద అకౌంట్ ఉంది. సార్, ఓసారి మీ పర్స్ ఇస్తారా? వాట్ నాన్ సెన్స్ యూర్ టాకింగ్? నా పర్స్ నీకెందుకు ఇవ్వాలి? వివేక్, అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ కార్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇదే అర్జున్ ప్రసాద్ డిజైన్ చేసిన అండర్ వరల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇందులో అండర్ వరల్డ్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. వీటి సర్వర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 7 కాంటినెంట్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో చాలా సెక్యూర్డ్ గా మెయింటైన్ చేయబడుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్స్ తాలూకు ఐపీ అడ్రస్లు ఎవ్రీ సెకండ్ మారిపోతూ ఉంటాయి. దీన్ని హ్యాక్ చేయడం ఎవ్వరి తరమో కాదు, ఎందుకంటే వీటి పాస్వర్డ్స్ అన్ని క్లౌడ్ డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇది హోమ్ మినిస్టర్ గారి అకౌంట్, ఇది ఆయన బ్యాలెన్స్, ఇవి నిన్న రాత్రి ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్. సో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో చూడొచ్చు. ఇతనే కాదు, ఇంకా ఈ లిస్ట్ లో ఎంతో మంది ఉన్నారు. నేను నమ్మలేకపోయాను. వీళ్ళ గురించి క్లూస్ వెతికి చూశాను, లాభం లేదు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, ఆయనే చెప్పారు ఆయన బెంగాల్ యూనివర్సిటీలో చదువుకున్నారని. కల్కట్టా వెళ్ళాను, అక్కడ మొత్తం ఎంక్వైరీ చేశాను. సో తెలిసింది ఏంటంటే, 1987 బ్యాచ్ లో సిఏ టాపర్ ఈ అర్జున్ ప్రసాద్. ఒక మేధావి దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎంత క్రూరమైన విలన్ గా మారగలడనే విషయానికి పరాకాష్టే ఈ అర్జున్ ప్రసాద్. మరైతే ఆ ఫోన్ కాల్స్ మాట ఏమిటి? ఎస్, అసలు ఈ కేసు మొదలైందే
ఒక అనానమస్ కాల్తో. అంత పెద్ద మేధావి ఒక చిన్న అనానమస్ కాల్కి ఎలా దొరికిపోయాడు? ఆలోచించాను. దీని బేస్ ఏంటా అని మొత్తం కాల్స్ అన్ని డీకోడ్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. అదేంటంటే ఆ ఫోన్ కాల్స్ చేసింది ఎవరో కాదు, అర్జున్ ప్రసాద్. ఏమయ్యా, కేసు అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్కూల్ హెడ్ మాస్టర్ని పట్టుకొని ముందు మాఫియా డాన్ అన్నావు, తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అన్నావు, ఇప్పుడేమో ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అంటున్నావు. అన్నీ చేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా? అది ఆయన మాటల్లోనే వినండి. నమస్కారం. ఆర్థిక వ్యవస్థ నిపుణులు సిద్ధార్థ్ సెన్ గారి శిష్యుణ్ణి నేను. వారు నాకు నేర్పిన పాఠం, చెప్పిన మాట, చూపించిన దారి నన్నింతవరకు తీసుకొచ్చాయి. Can I come in, sir? కమీన్. హాయ్ అర్జున్. Sir, sorry to disturb you at this hour. ఇట్స్ ఓకే. Sir, this is my thesis about the underworld. మూడేళ్ల శ్రమ. Project U. ప్రాజెక్ట్ యూ? Yes, sir. 1990 ముంబై బాంబ్ బ్లాస్ట్. మన కుటుంబాలను కోల్పోయాం. మీరు కాళ్ళు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మన జీవోత్సవాల్లాగే బతుకుతున్నాం సార్. సార్, ఎవడో వచ్చి బాంబ్ బ్లాస్టులు చేసి వందలాది కుటుంబాలని అనాథనం చేస్తుంటే దాన్ని తలుచుకుంటూ ఇలా నిస్పృహతోనే బతకాలా సార్? ఆర్థిక వ్యవస్థలో మీరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు. నేను సిఏలో గోల్డ్ మెడలిస్ట్ని. అలాంటిది అందరిలాగే మనము చేతకాని వాళ్ళ బతకడం కరెక్ట్ కాదు సార్. ఇంతకీ ఇప్పుడు నువ్వు అనేది ఏంటి అర్జున్? సార్, మూడో ప్రపంచ యుద్ధం గురించి మీరు రీసెంట్గా రాసిన పుస్తకంలో ఏం చెప్పారు సార్? దాని గురించి ఇప్పుడు ఎందుకు? అవసరం ఉంది సార్, ప్లీజ్ చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 50 సంవత్సరాలైంది. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని అన్ని దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఎన్నో సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడో మొదలైపోయింది. దాని పేరే అండర్ వరల్డ్. మనలాగే మనతో పాటే ప్రయాణం చేస్తూ మనలో భయాన్ని నింపి మన ఆర్థిక వ్యవస్థని పతనం చేసి మనల్ని బానిసల్ని చేయడమే ఈ మూడో ప్రపంచ యుద్ధం. దాని పరిణామాలే టెర్రరిజం, బాంబ్ బ్లాస్ట్స్. ఎస్ సార్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. అందుకే దాన్ని ఆపడం కోసమే నేను అహోరాత్రులు కష్టపడి తయారు చేసిన ఆయుధమే సార్ ఈ ప్రాజెక్ట్ యూ. సార్, మనం అండర్ వరల్డ్ మీద యుద్ధం చేయాలి, కానీ అది ఆయుధాలతో సాధ్యం కాదు. ఆలోచనతో అది సాధ్యం సార్. వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థని పతనం చేయాలనుకుంటున్నారు, కానీ మనమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తే. అమెరికాలో పనిచేస్తున్న నా స్నేహితులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దే ఆర్ కన్వర్టింగ్ ఆల్ ది క్యాష్ ఇంటూ ఎ డిజిటల్ ఫార్మాట్. అంటే రానున్న రోజుల్లో డబ్బు నగదు రూపంలో కన్నా అన్ని ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లోనే ఉంటాయి. కాబట్టి అండర్ వరల్డ్కి సంబంధించిన లావాదేవీలన్నీ డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక బ్యాంకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి అదును చూసి దాన్ని ఒక్కసారి కుప్పకొల్చాము సార్. అదే అండర్ వరల్డ్ పై చేయబోయే బిగ్గెస్ట్ బాంబ్ బ్లాస్ట్. ఎక్సలెంట్ అర్జున్. నీ ప్రాజెక్టు, నీ ఆలోచన, నీ ముందు చూపు అద్భుతం. కానీ అనుకున్నది అనుకున్నట్టు చేసేదెవరు? సార్, ఇది మన ప్రభుత్వానికి అందచేద్దాం. వాళ్ళే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మధ్యకి పంపిస్తారు. అతను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాడు సార్. అది అసాధ్యం అర్జున్. సార్, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని శాసించబోయే అండర్ వరల్డ్తో ఒంటరిగాను సుదీర్ఘంగాను చేయాల్సిన యుద్ధం. అయినా బ్యాంకింగ్ సిస్టమ్ గురించి
జరగబోయే ఆర్థిక మార్పుల గురించి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా తెలుస్తాయి? ఇది నువ్వే చేయాలి. నేనా? ప్రాజెక్ట్ యూ. వద్దు సార్, నా వల్ల కాదు. ఇది మన ప్రభుత్వానికి అందజేద్దాం. ప్రభుత్వానికి అందించిన మరుక్షణం ఇది అండర్ వరల్డ్ చేతిలో ఉంటుంది. దీన్ని నువ్వే ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వే. వద్దు సార్. సార్ మనం రేపు మాట్లాడుకుందాం సార్. సార్ అర్జున్, సార్. అర్జున్, అర్జున్. లేదు సార్. వందే మాతరం. A very good morning to you, sir. Sir, oh God. Oh my God. అర్జున్, నా చావు నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు. కానీ ఆ బాధని కన్నీటిగా కాదు, కర్తవ్యంగా మార్చుకో. నాకు తెలుసు అర్జున్, నేనేం చేయమంటున్నాను. నీ చావుకు నిన్నే ఎదురెళ్ళమంటున్నాను. సైనికుడిగా మారలేని వాడికి యుద్ధం గురించి మాట్లాడే హక్కు లేదు. నీకు చెప్పాలంటే ముందు నేను ఆచరించాలిగా. నా మరణం నీలో దేశానికి ఏదన్నా చెయ్యాలన్న ఆలోచన రేకెత్తిస్తే, నా మరణం నీలో అండర్ వరల్డ్ని సమాధి చేయాలన్న స్ఫూర్తి నింపితే, అండర్ వరల్డ్తో యుద్ధం చేయి, ప్రాజెక్ట్ యూని అమలు చేయి. అర్జున్, భవిష్యత్తులో నువ్వు సాధించబోయే విజయాన్ని ఈరోజే, ఈ క్షణమే నేను చూస్తున్నాను. చివరిగా ఒక్క మాట, 100 మంది దుర్మార్గుల అరాచకం కన్నా ఒక్క మేధావి మౌనం ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. లవ్ యు అర్జున్. సిద్ధార్థ్ సేన్. అక్కడి నుంచి వెళ్ళేలా నేను 1994 ముంబైలో ఉన్న ఒక డాన్ దగ్గర అకౌంటెంట్గా చేరాను. 2 ఏళ్లలోనే అండర్ వరల్డ్లో మెప్పు పొందాను. 2000 నుంచి 2004 వరకు అండర్ వరల్డ్కి బ్యాంకింగ్ సిస్టమ్ని తయారు చేశాను. 2005 రుద్రవరంలో స్కూల్ పెట్టి అక్కడి నుంచే ఈ సిస్టమ్ అంతా ఆపరేట్ చేశాను. ఆయన ఇచ్చిన పెన్ డ్రైవ్లో we were able to get all the details of the underworld. With the help of Interpol and PM గారు ఇచ్చిన సపోర్ట్తో we were able to get to arrest all the people and seize the properties. And work is going on. ఏయ్, నీ ఫోన్ ఇటీ. బాయ్, మనం అనుకున్న బాంబ్ బ్లాస్ట్ జరిగిపోవాలి. ఏంటి బాయ్ బాంబ్ బ్లాస్ట్ చేసేది? ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్ పనిచేయట్లేదు, నెట్ బ్యాంకింగ్ పనిచేయట్లేదు. అండర్ గ్రౌండ్ లో అటు ఇటు తిరుగుతున్నా. నువ్వు కూడా తప్పించుకుంటే బాగుంటది. And Wasim Bhai is under our control. About 2,300 criminals caught, arrested. 2 crore million rupees seized. Finally, financially, underworld is closed. ఇదే నా ఆశయం, ఇదే నేను కన్న కల. అందుకే ఇన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాను. నా ఆశయమే ఊపిరిగా బతికాను. ఇదిగో ఇవాళ సాధించాను. ముందుండి యుద్ధం చేసి ఈ ప్రాజెక్ట్ యూని గెలిపించింది నేను కాదు, ఇతను. దిస్ యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అభిమన్యు. ఇది అభిమన్యుడి గెలుపు. హిస్ విక్టరీ, హిస్ అచీవ్మెంట్.
ఎ గ్రేట్ జాబ్. వెల్ డన్ అభిమన్యు. నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఉండటం చాలా గర్వంగా ఉంది. నో సార్, నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశారు. మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది. వద్దు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన 2 ఏళ్ల కొడుకుని అనాథాశ్రమంలో వదిలేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 23 సంవత్సరాలు ప్రాజెక్ట్ యూని కంప్లీట్ చేయడంలోనే గడిపేశారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ యూ కంప్లీట్ అయిందో తన కొడుకుని చూసుకోవడానికి మళ్ళీ సిటీకి వచ్చారు. అనాథాశ్రమంలో ఎంక్వైరీ చేశారు. అండర్వరల్డ్ మీద కోపంతోనే ఎస్ఐ అవుతున్నాడని తెలుసుకుని రుద్రవరం పోలీస్ స్టేషన్ కి పోస్టింగ్ వేయించారు. ఆగస్టు 15న తన కొడుకులోని దేశభక్తిని చూశారు. ఊరి ప్రజల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో సామర్థ్యాన్ని గమనించారు. రెచ్చగొడితే ఏ పనైనా చేసే మొండితనాన్ని పసిగట్టి దమ్ముంటే 7 పాస్పోర్ట్స్ లో ఉన్నది ఎవరో కనుక్కోరా అని ఛాలెంజ్ చేశారు. కనిపెట్టి చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగాను, ఎన్నో కష్టాలు అనుభవించాను. నా ఆకలి బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలీదు. నా కన్నవాళ్ళు ఎదురైతే చొక్కా పట్టుకుని నన్ను ఎందుకు కన్నారు, పెంచలేనప్పుడు అనాథగా ఎందుకు వదిలేశారని అడగాలనుకున్నాను. కానీ ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా తండ్రి అర్జున్ ప్రసాద్, CA బ్యాచ్ టాపర్, who sacrificed his whole life for the sake of this country. మీ త్యాగం వృధా కాలేదు. అభిమన్యు! Catch him! Call the ambulance. ఆశయం సాధించాక శ్వాసకు విలువలేదు.